ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరూ ఇంతలా అడుగుతున్నారు కదా, చెప్పు బావా. నీ వల్లనే నేను ఈరోజు టాక్సీ డ్రైవర్గా మారాల్సి వచ్చింది. నా వల్లనా? అవును, అవని ఏం చేసిందన్నయ్య? అవమానించింది తమ్ముడు. ఏమని? పని పాట లేదని అవమానించింది. నిజమా? బాధ్యత లేకుండా బేవర్స్గా తిరుగుతున్నావు అని అవమానించింది బావా. అంత మాటందా? ఒకరి సంపాదనతో బతకడం కాదు, సంపాదించి బతుకు అంది. నిజంగానే అందా? నిజమే అన్నయ్య. నిన్న శ్రీకర్ తమ్ముడు పువ్వులు స్వీట్స్ తీసుకొచ్చాడు. అది అవని కోసమని తెలియక నేను తీసుకున్నాను. ఏదో పొరపాటున జరిపిందని అనుకోవాలి కదా. ఆ మాత్రం దానికే నన్ను నానా మాటలు అంది. అవునత్తయ్య, అవని తిట్టడం మొదలుపెట్టింది అంటే నోటికి అడ్డు అదుపు ఉండదు. నువ్వు బస్తీలో పెరిగిన వాడివి, నీకు ఈ రేంజ్లో బతికే అదృష్టం కలిగింది అంటూ ఏదేదో మాట్లాడింది. ఎందుకలా మాట్లాడావు? నేనన్న మాటలు మాత్రమే చెప్పమనండి. కల్పితాలు వద్దని చెప్పండి. కల్పితాలేం కాదత్తయ్య, చాలా చాలా మాటలు మాట్లాడింది. చాలా అవమానించింది. నేను కాబట్టి తట్టుకున్నాను. కాబోయే భర్తను కళ్ళ ముందు అన్నన్ని మాటలంటుంటే నిహారికది చిన్న హృదయం కదా, తట్టుకోలేకపోయింది. అందుకే నిహారిక కూడా ఏదైనా పని చేయండి, అందరితో మాటలు పడ్డం ఎందుకు అంది. నాకు తెలిసిన పని ఆటో, క్యాబ్లు నడపడం. అందుకే పొద్దున కల్లా టాక్సీ తెచ్చుకున్నాను. బాధ్యత లేదు, సంపాదన లేదు అన్నావా? అన్నావా అని అడుగుతున్నాను. అన్నాను మావయ్య. ఎందుకన్నావు? అవని అన్న దాంట్లో తప్పే ఉంది నాన్న. అవనికే సంబంధం రా. ఏదో ఒక పని చేయమని చెప్పడం మంచిదే కదా. అవసరం లేదు. నేను అన్నయ్య చేసుకోవటం లేదా? వెనక కోట్లున్నాయి కదా అని ఖాళీగా ఉంటున్నామా? చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు? నా భర్త టాక్సీ డ్రైవర్ అని నేను బయట ఎలా చెప్పుకోగలను? అవునవును, వేదవతి గారి కొడుకు టాక్సీ డ్రైవర్ అంటే బాగోదు. అది నిహారికకే కాదు, మన కుటుంబానికి కూడా మంచిది కాదు. టాక్సీ నడపడం తప్పు కాదు, తక్కువ కాదు. అయినా తమ్ముడికి అవసరం లేదు కదా. నేను ఏదో ఒక జాబ్ చేసుకోమని అన్నాను, ఈ పని చేయమని చెప్పలేదు. నువ్వేం మాట్లాడుకు. ఈ గొడవ నింతటితో ఆపేయండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటత్తయ్య? నువ్వు బాధపడుకోమ్మా, దీనికి పరిష్కారం నేను చెప్తాను. కృష్ణ, ఎల్లుండి నీ పుట్టినరోజు. నీ పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అలాగే ఆ రోజే నీకు 10 కార్లు కొనిస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.